ఏమండి అయినప్పటికీ చూద్దాం, మనకెందుకు. నేనేం చెప్తున్నా కదా, పెట్టేసుకోండి. 10th February అట్లా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఈ అయోధ్య పొంగు వాళ్ళు ఉపయోగించుకోదలుచుకున్నారు. అంటే వాళ్ళు చెప్పేదేంటి, హిందువులు తప్పితే మిగతా వాళ్ళందరూ ఎక్కడన్నా ఏట్లో పడి సావండి అని సైగ చేయటం తప్పితే ఇంకోటి కాదు. ఇది మా లక్ష్యం కాదు. మాకు భగవంతుడు చూపించిన విధానమే. అందరినీ మనసు మనిషి అన్న తర్వాత అందరినీ కాపాడుకునే కర్తవ్యం, ధర్మం కాంగ్రెస్ పార్టీకి ఉంది అని మేము భావిస్తున్నాము. నేను చేస్తానో అదిగో ఇక్కడ ఉండేది హక్కు నాకు ఒక్కదానికి, అది క్లియర్లీ చెప్తున్నా. అవన్నీ మీరు భ్రమపడొద్దండి. ఈ కొత్త ఈ కథలన్నీ ఇవన్నీ కథలే. అర్థమైందా? రేణుకా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికి లేదు, అది నేను చెప్తున్నా. కానీ మేమందరం మనస్ఫూర్తిగా సోనియా గాంధీ గారిని ఆహ్వానించాం. మేడం గారు ఇక్కడికి వస్తే అది మాకు మహాభాగ్యం. ఈశాని మూల, రాష్ట్రానికి అదృష్టం. తెలంగాణ ఇచ్చిన తల్లి. షీ మస్ట్ ఓన్ తెలంగాణ అనేది నా వ్యక్తిగత ఇది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వారిని ఆహ్వానించారు. మేడం తీర్పు చెప్పే వరకు, ఎస్ ఆర్ నో ఆవిడ చెప్పే వరకు ఇక్కడ ఎవరు అభ్యర్థులు కాదు. దిస్ ఈస్ కెప్ట్ ఫర్ సోనియా గాంధీ. కాబట్టి వారి కోసం మేమంతా ఉన్నాము. మేడం వచ్చారంటే అంతకంటే మహాభాగ్యం నాకు దొరకదు. నేను ఇవాళ చెప్పిన కొత్త కథ కాదు. మీరందరూ ఉన్నారు, పాపారావు గారు, వెంకట్రావు గారు, మీరందరూ ముందు నుంచి ఉన్నారు. నేను ఎప్పుడో చెప్పాను ఇది. సోనియా గాంధీ గారిని ఈ జిల్లాకి నేను 2 సార్లు తీసుకురావడం జరిగింది. రాహుల్ గాంధీని 2 సార్లు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఈ మధ్య కాలం వచ్చారు. గాంధీ కుటుంబం అంటే అభిమానం అనేది మీరు అందరూ చూశారు. వేదిక ఉన్నా లేకపోయినా తరలి వస్తారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా శాశ్వతంగా ఉండాలని ఆ ధీమలో సోనియా గాంధీ సేవలో ఉంటారు. ఇంకంతకంటే మహాభాగ్యం ఏం కావాలండి? పోటీ ఎందుకు? ఐ డోంట్ నీడ్ పోటీ. ఐ విల్ రిటైర్ ఫర్ లైఫ్.